నమస్తే సార్, మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి, ఓకే డిఆర్ఎస్ మండల్ ప్రెసిడెంట్. ఓకే సార్, నైస్ టు మీట్ యు. ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు లోక్సభలో కొత్త బిల్లు పాస్ అయింది. అవును, ఏంటంటే 30 రోజుల కంటే ఎవరైనా ఎక్కువ రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజే వాళ్ళు పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది మంచి ఉద్దేశమే. ఇది గవర్నమెంట్ మంచి ఉద్దేశం. ఇలా పొలిటికల్ గా ఎలాంటి గ్యాబరింగ్ కానీ గ్రాంపింగ్ ఏ లేకుండా ఉంటుంది. అది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే ఇంతకు ముందు అయితే 2 years వరకు ఉండి వాళ్ళు నిర్దోషులు అని తేలేంత వరకు, అంటే దోషులు నిర్దోషులు అయిన తర్వాతే వాళ్ళు రాజీనామా చేయాలి అట్లా ఉండేది. ఇప్పుడు అలా కాదు, 30 days కస్టడీలో ఉన్నా వాళ్ళు నిర్దోషులైనా అవ్వకపోయినా ఈ రూల్ పాస్ చేశారు. కాకపోతే ఇంకా ఇది ఆమోద ముద్ర అనేది పడలేదు. ఇది పడితేనే బాగుంటది. రాజకీయ నాయకులకు కొద్దిగా పబ్లిక్ మీద దృష్టి పోతుంది. ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా మంచిగా పబ్లిక్ కు హెల్ప్ చేసే గుణం వస్తుంది అని నా ఉద్దేశం. దాని వల్ల పబ్లిక్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నగతనం చేయరు, ఎలాంటి ఫ్రాడ్ చేయరు. నాకెందుకు జైలుకు పోతే మన నౌకరు పోతుంది, మళ్ళీ ఖర్చు పెట్టాలి 50-60 కోట్లు, మళ్ళీ ఎలక్షన్ పోవాలి, ఇవన్నీ ఏమి ఉన్నాయి. పబ్లిక్ న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు అంటే ప్రతిపక్ష నేతల ఆరోపణల వల్ల గానీ ఇంకో వేరే ఇతర కారణాల వల్ల గానీ వాళ్ళు వెళ్లాల్సి ఉంటది రిమాండ్ కి. సో అట్లాంటప్పుడు వాళ్ళకి అనవసరమైన శిక్ష పడినట్లు అవుతుందని కూడా కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకులైనా గానీ విపక్ష నాయకులైనా గానీ ఏ నాయకులైనా గానీ ఏ చిన్న కొద్దిగా లేనిది అది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు, జైలు పంపరు. ఏ కొద్దిగా ఉంటే అంత పెద్ద నాయకులు అరెస్ట్ చేసినట్టే ఏం లేని ఎట్లా చేస్తారు? ప్రధానమంత్రి చెప్తే చేస్తున్నావు అంటే అది కాదు, తప్పు. అది 100కి 100 తప్పది. అందులో ఉంటేనే అవినీతి, దౌర్జన్యం, రేపిస్టులు వీళ్ళందరూ రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరు పుడుతున్నారు. ఒక రాజకీయ నాయకురాలు కేరళలో ఒక అమ్మాయి సీనియర్ యాక్టర్ను అట్లా అరెస్ట్ చేసి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడు. అటువంటి జరుగుతున్నాయి. ఒక పెద్ద మనిషి 1,00,000 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇలా చేస్తే పబ్లిక్ లో ఎంత పేరు కలిగి ఉంటుంది. పార్టీ పేరు పోతుంది, వాళ్ళ పేరు పోతుంది. నాయకులు అంటే చిన్న పబ్లిక్ లో చిన్న తరగతి పబ్లిక్ లో అది డ్యామేజ్ అవుతుంది. పార్టీ డ్యామేజ్ అవుతుంది, నాయకుడు డ్యామేజ్ అవుతాడు. ఇంకో కొత్త వాళ్ళు వచ్చినా కానీ వీళ్ళు చేయొద్దని ఏమున్నది అనేది పోతుంది. అంతే, అంటే రాజకీయ నాయకులు అంటే ఇలానే ఉంటారు అనే దృక్పథంలోకి వెళ్ళిపోతారు. మనకెందుకు ఈ ఓటు, వీళ్ళ కేసు గెలిపించేందుకు, వీళ్ళతో మళ్ళీ మనం అది చేసుకునేందుకు అనేది కూడా పోతుంది పబ్లిక్ లో. ఇది కరెక్ట్ అయిన డిసిజన్ అని నా ఉద్దేశం. సో అది పాస్ అయితే మిగతా అందరికి సౌకర్యం ఉంటది. నాయకులు కూడా దౌర్జన్యాలకు పాల్పడరు. సో వాళ్ళు కూడా సక్రమమైన పరిపాలన చేస్తారు. కింది తరగతి మధ్య తరగతి వాళ్ళకు అందుబాటులో ఉంటుంది అని నా ఉద్దేశం.